హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న పదం ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి కదా అని ఇవి ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి కాదండి, పురాతన కాలం నుంచి ఉన్నాయి. కానీ వాటి విలువ మళ్ళీ తిరిగి ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు గమనిస్తే ఇప్పటికే నేను ఒక 3-4 వీడియోలు అవిసె గింజల మీద చేశానండి. అవిసె గింజలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, తర్వాత అవిసె గింజలతో ఒక ఫేస్ ప్యాక్ కూడా చూపించాను. కానీ ఎక్కువ కామెంట్స్లో నేను చాలా కామెంట్స్ చూశాను. ఏంటి అంటే అవిసె గింజల్ని ఏ రూపంలో తీసుకోవాలి, తీసుకోమని చెప్తున్నారు, బట్ ఏ రూపంలో తీసుకోవచ్చు, నెక్స్ట్ అవిసె గింజలు తినడానికి పర్టికులర్గా ఏదైనా టైం ఉందా, తర్వాత ఎవరెవరు తీసుకోకూడదు, వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవి తరచుగా అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటి వరకు వీడియోస్ చూడని వారి కోసం అసలు అవిసె గింజల ప్రాధాన్యత ముందుగా తెలుసుకుందామండి. అవిసె గింజల్లో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఒమేగా 3 కోసం ఈ క్యాప్సిల్స్ వేసుకోవాల్సిన పనే లేదండి. మీరు జస్ట్ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కనుక రోజు, నేను చెప్తాను ఎలా తీసుకోవాలని, మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఒమేగా 3కి ఎటువంటి సప్లిమెంట్స్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒమేగా 6 కూడా లభిస్తుందండి, కానీ మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల్లో ఒమేగా 6 అందుతుంది, కాబట్టి దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునే స్పూన్ 2 స్పూన్లకే పొట్ట నిండుగా అనిపిస్తుంది, కాబట్టి పెద్దగా ఆకలి అవ్వదన్నమాట. దానివల్ల ఫుడ్ తక్కువగా తింటాము, వెయిట్ లాస్ బాగా జరుగుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, చాలా రకాల క్యాన్సర్లు తగ్గుతాయి. తర్వాత స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. రక్తంలో షుగర్ నిల్వలను తగ్గిస్తుంది, హై బీపీ తగ్గుతుంది, తర్వాత వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కానీ ఇవి ఏ రూపంలో తీసుకోవాలి? అవిసె గింజలు మంచి అని చెప్పాం కదా అని పచ్చివి తినకూడదండి. మరి ఎలా తీసుకోవాలి? మీరు వాటిని రోస్ట్ చేసుకోండి, కొంచెం నెయ్యి వేసి చేసుకుంటారా, లేదంటే మామూలుగా బాండీలో ఆ అవిసె గింజలు వేసుకొని వేపేసుకొని చల్లారాక వాటిని పొడి రూపంలో చేసుకొని స్మూతీస్లో కలుపుకొని తాగొచ్చు. స్మూతీస్ రూపంలో తీసుకోవచ్చు, లేదంటే జ్యూసుల్లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే రోటీస్ చేసుకోవచ్చు, చపాతీ పిండిలో మిక్స్ చేసుకొనైనా చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు, వాటర్లో కలుపుకొని తాగొచ్చు, అంటే పౌడర్ రూపంలో వేయించుకొని ఆ పౌడర్ రూపంలో తాగొచ్చు. ఇది బెస్ట్. ఇంకా ది బెస్ట్ అంటే కనుక మొలకలండి. మనం వేరుశెనగలు, శనగలు ఎలా మొలకెత్తికిచ్చుకుంటామో ఆ మొలకలు తింటే ఎంత మంచిదో, అవిసె గింజల మొలకలు అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు. చాలా చాలా బెనిఫిట్స్, దీనివల్ల కలిగే ప్రయోజనాలన్నీ అందుతాయి. సో ఈ రూపంలో తీసుకోవాలి. ఏ టైంలో తీసుకోవాలి? మీరు మీల్ ఏ టైంలో చేస్తారు అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, వాటితో పాటు కలిపి తీసుకోండి. అంతేగాని ఇది ఒక్కసారి తినడం, 11-12కి ఇది తాగడం అలా చేయొద్దు. మీరు మీల్ ఉదయం తింటే ఉదయం తీసుకోవచ్చు, మధ్యాహ్నం అన్నం తినేసాక లేకపోతే మిల్లెట్స్ తినేసాక ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మజ్జిగలో కలుపుకొని తాగండి. ఇలా మీల్ టైంలో తీసుకోవడం మంచిది అనమాట. నెక్స్ట్ వచ్చి ఎవరెవరు తీసుకోకూడదు అంటే చిన్నపిల్లలకి ఇవ్వద్దు, వాటర్ తక్కువ తాగే వాళ్ళు అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే వేడి చేస్తుంది, అసలు మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి కడుపుతో ఉన్న వాళ్ళకి, పాలిచ్చే తల్లులకు కూడా పెట్టకండి. తర్వాత చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చాలా సంవత్సరాల నుంచి మెడికేషన్ మీద ఉన్న వాళ్ళకి మీ డాక్టర్ సజెషన్ మీద ఇవ్వండి, డైరెక్ట్గా తీసేసుకోకండి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వకండి. ఏం ప్రాబ్లం లేదు, వెయిట్ లాస్ కోసము లేదంటే హెల్త్ కోసం, మీకు ఇప్పటిదాకా ప్రాబ్లం లేదు, మంచి హెల్త్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఈ రూపంలో. ఓకే ఫ్రెండ్స్, అవిసె గింజల మీద మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.